గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మచంద్రుడు, తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి. మనోబలం చాలా అవసరం. ఒకసారి ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందవద్దు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా పనిచేయండి. నమ్మకాన్ని ఉంచండి. విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం లభించాలంటే చేసే పనుల్లో శ్రద్ధ పెంచాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దూకుడుగా ప్రవర్తించవద్దు. సమయం తీసుకోండి. నిదానంగా ఆలోచించండి. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అతి విశ్వాసంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో కాలానుగుణంగా వ్యవహరించండి. లక్ష్యాన్ని పూర్తి చేసే క్రమంలో సాధన చాలా అవసరం. అనుభవంతో ముందుకు సాగండి. ఫలితం కోసం వేచి చూడాలి. దేనికి వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకే అడుగు వేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆంతరింగిక విషయాలు ఇతరుల వద్ద అధికంగా ప్రస్తావించవద్దు. అతిగా ఎవరినే నమ్మవద్దు. ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా ధైర్యంగా వ్యవహరించాలి. మొహమాటం లేకుండా పనిచేయాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాల్లో విజయం ఉంటుందని గమనించండి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు వినటం కానీ చదవటం కానీ చేయాలి. ఏ ఆలయాలను దర్శిస్తే వారికి బాగుంటుంది? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం, నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.